హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాయి. ఇది మెషిన్ లెర్నింగ్ సిరీస్లో ఫిఫ్త్ వీడియో. ఈ వీడియోలోను మళ్ళా టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ మనము ఏం నేర్చుకున్నాము అనంటే అమౌంట్ ఆఫ్ సూపర్విజన్ బేస్ మీద త్రీ టైప్స్గా విడగొట్టాము మెషిన్ లెర్నింగ్ని: సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి. మళ్ళా ఇప్పుడు ఏ మోడల్‌ని ఆహ్, డిప్లాయ్ డిప్లాయ్ చేసిన తర్వాత ఎలా ట్రైన్ చేస్తాము అన్న దాన్ని బేస్ చేసుకొని మనం బ్యాచ్ అని చెప్పేసి, అలాగే ఆన్‌లైన్ లెర్నింగ్ అని చెప్పేసి 2 టైప్స్‌గా విడగొట్టాము. ఇప్పుడు మన మోడల్‌లో ఎలా నేర్చుకుంటుంది, ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని ఎలా నేర్చుకుంటుంది అన్న దాన్ని బేస్ చేసుకొని మనము 2 టైప్స్ కినైతే విడగొట్టాము. అది ఎలా అంటేనే ఇన్‌స్టాన్స్ బేస్డ్, అలాగే మోడల్ బేస్డ్. అసలేంటి ఈ ఇన్‌స్టాన్స్ బేస్డ్ అంటే ఏంటి? ఈ మోడల్ బేస్డ్ అంటే ఏంటి? సో, ఈ ఇన్‌స్టాన్స్ బేస్డ్ ఏంటి అననంటే, ఫర్ సపోజ్ మన క్లాస్‌లోను ఆహ్, 2 రకాల పిల్లలుంటారు. మనం చిన్నప్పుడు మనం స్కూల్‌కెళ్ళినప్పుడు మన క్లాస్‌లోను 2 రకాల పిల్లలుంటారు. ఒకళ్ళొచ్చేసి ఆహ్, బట్టి కొడతారు. ఎలాగ మన 'స్నేహితుడు' సినిమాల్లోనూ సైలెన్సర్ లాగా. సైలెన్సర్ లాగా ఒకళ్ళొచ్చేసి ఆహ్, బట్టి కొడతారు. బట్టి కొట్టేసి ఎగ్జామ్‌లో అవే క్వెషన్స్ వస్తే వాళ్ళు ఆన్సర్ చేసేస్తారు. రాని ఒకవేళ వాళ్ళు చదివినయి ఏమైనా ఉంటే వదిలేస్తారు. అలాగే మనకి ఇంకో రకమైన వాళ్ళుంటారు. ఎవరిలాగా పంచపట్ల సారంగపాణి. పానీ లాంటోళ్ళుంటారనమాట. 'స్నేహితుడు' సినిమాలో ఒ ఒ వీడేమంటాడంటే, ఏది బట్టి కొట్టకూడదు. మనం కాన్సెప్ట్ అండర్‌లైన్ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుంటే రేపు ఎక్కడైనా ఉపయోగపడుతది. ఎలా అయినా ఉపయోగపడుతది. అలా ఉంటారనమాట. సో, మన కేస్‌లో వచ్చేసి ఇన్‌స్టాన్స్ బేస్డ్ వచ్చేసి సైలెన్సరు, మోడల్ బేస్డ్ వచ్చేసి పానీ అనమాట. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇప్పుడు మనకి ఏ మోడల్ వచ్చినా గాని అది ఇన్‌స్టాన్స్ బేస్డా లేకపోతే మోడల్ బేస్డా అన్నది డిఫరెన్షియేట్ చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇన్‌స్టాన్స్ బేస్డ్ అన్నది ఆహ్, ఆహ్, నాకు అర్థమైంది ఎగ్జాంపుల్ తోటి. అసలు అదేంటి? అది ఎలా పనిచేస్తది అననంటే, ఫర్ సపోజు ఆహ్, ఇన్‌స్టాన్స్ బేస్డ్ అన్నది అసలు మోడల్ అన్నదే ఉండదన్నమాట. అది ట్రైనింగ్ డేటా బట్టే చెప్తది. ఫర్ సపోజ్ నాకు ఆహ్, నేను డేటా సెట్ తీసుకున్నాము. ఈ డేటా సెట్ తీసుకున్నాము. సీజీపీఏ, ఐక్యూ, ప్లేస్‌మెంట్. ప్లేస్‌మెంట్ ఇది బైనరీ యెస్సా, నోవా ఇలా వస్తూ ఉంటది. సీజీపీఏ వచ్చేసి 7.5, 105 ప్లేస్‌మెంట్ అయ్యాడు. సీజీపీఏ వచ్చేసి 5.2, 85 ప్లేస్‌మెంట్ కాలేదు. ఒక్కొక్కడికి ఏంటి అనంటే 5.5, 120 ప్లేస్‌మెంట్ అయ్యాడు. కొంతమందుంటారు. సీజీపీఏ తక్కువుంటది. ఐక్యూ మట్టుకు ఎక్కువుంటది. ఔట్‌లయర్స్ అంటారు వీళ్ళని. ఒక్కొక్కళ్ళు 5.5, 70 ఉన్నా గాని ప్లేస్‌మెంట్ అయిపోయారు. అలాగే 120 ఉండి సారీ, 8.5 ఉండి ఆహ్, 1, 130 ఉన్నా గాని ప్లేస్‌మెంట్ కాలేదు. ఇలాంటోళ్ళు కూడా ఉంటారు. మోస్ట్‌లీ ఇలాంటోళ్ళే ఉంటారు. కొంతమంది ఇలాంటి డేటా కూడా ఉంటది. వీళ్ళని ఔట్‌లయర్స్ అంటారనమాట.
దీని గురించి సెపరేట్‌గా మాట్లాడుకున్నాము. ఈ ఔట్‌లయర్స్ గురించి. సో, ఇలాగా డేటా అన్నది ఉంటది. ఈ డేటా ఉన్న డేటాని ఫస్ట్ ఏం చేస్తారు అననంటే, ఒక మోడల్‌కి ఇస్తారనమాట. మోడల్‌కి ఇచ్చినప్పుడు ఆ డేటాని ఏం చేయదు. అది అలా స్టోర్ చేసేసుకుంటది. స్టోర్ చేసేసుకొని సపోజ్ రేపు ఒక స్టోర్ చేసేసుకుంటది. స్టోర్ చేసేసుకొని ఫస్ట్ రేపు ఒక రేపు ఒక ఆహ్, ఇన్‌పుటొచ్చింది. ఎలా అంటే 8.2 ఉండి సీజీ 8.2 సీజీపీఏ ఉండి 90 ఐక్యూ ఉన్న వాడికి ప్లేస్‌మెంట్ అవుతదా? అవ్వదా? ఇది కనుక్కోవాలి. యెస్ ఆర్ నో. సో, అప్పుడేం చేస్తది? ఈ ఇన్‌స్టెన్స్ బేస్డ్ అప్రోచ్‌లోను ఆహ్, ఏం చేస్తది అననంటే ఈ డేటాని ప్లాట్ చేస్తదనమాట. ఇలా కొంతమంది ఔట్‌లయర్స్ ఉంటారు. ఈ డేటాని ఇలా ప్లాట్ చేస్తదనమాట. సో, ప్లాట్ చేసినప్పుడు ఫర్ సపోజు ఆహ్, ఇది ఆహ్, ఇది సీజీపీఏ అనుకుందాము. ఇదొచ్చేసి ఐక్యూ. ఓకే. ఆహ్, ఇదుంటే నో అని చెప్పేసి, ప్లేస్‌మెంట్ అవ్వలేదు అని చెప్పేసి, అదే ఇదుంటే యెస్ ప్లేస్ అయ్యారు అని చెప్పి. ఓకే. ఇప్పుడు సీజీపీఏ 8.2 అనుకుందాము. ఇదొచ్చేసి ఐక్యూ వచ్చేసి 90. 90 ఉన్నది. ఈ ప్లాట్ చేద్దాము. ప్లాట్ చేస్తే మనకెక్కడొచ్చింది అననంటే ఇక్కడొచ్చింది. సో, ఇక్కడొచ్చిన తర్వాత ఏం చేస్తారు అననంటే నీరెస్ట్ 3 నైబర్స్‌ని తీసుకుంటది. ఓకే. నీరెస్ట్ 3 నైబర్స్ ఎవరు? ఆహ్, ఈ 3. ఏది ఈ ఈ ఈ రెడ్ 2 రెడ్, 2 బ్లూ. సో, రెం 2 రెడ్ వచ్చినియి కాబట్టి మాక్సిమం రెడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాము అననంటే మాక్సిమం నో వచ్చింది కాబట్టి సో, ఈ వి ఆహ్, సో, ఈ పలానా పర్సన్ అవ్వకపోవచ్చు అని చెప్పేసి మాక్సిమం ప్లేస్ అవ్వడు అని చెప్పేసి ప్రిడిక్షన్ చేస్తామనమాట. సో, ఇది ఈ పద్ధతిని ఏమంటారు అననంటే కేఎన్ఎన్ అంటారనమాట. సో, కేఎన్ఎన్ అన్నది ఒక ఇన్‌స్టెన్స్ బేస్డ్ అప్రోచ్. సో, దీన్ని యూజ్ చేసుకొని ఇలా ఫైండ్ చేస్తారు. ఏది ప్లే ప్లే ప్రిడిక్షన్ చేస్తారు. సో, ఇది ఇన్‌స్టెన్స్ బేస్డ్ అప్రోచ్ అనమాట. సో, ఇది డైరెక్ట్ సైలెన్సర్ లాగా బట్టి కొట్టేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి మోడల్ బేస్డ్ అప్రోచ్. మోడల్ బేస్డ్ అప్రోచ్ అంటే మన సారంగపాణి. సో, సారంగపాణి ఏం చేస్తాడంటే ఆహ్, ఫర్ సపోజ్ సేమ్ ఇదే తీసుకుందాం. ఐక్యూ వర్సెస్ సీజీపీఏ. సో, ఐక్యూ వర్సెస్ సీజీపీఏలోను సేమ్ ఇలాగా కొన్ని తీసుకుందాము. అలాగే ప్లేస్ అయినవి కొన్ని తీసుకుందాము. ఒకటి ప్లేస్ అవుతారు. కొంతమంది ప్లేస్ అవుతారు. 2 మళ్ళీ ప్లేస్ అవ్వదు. సో, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఈ మోడల్ బేస్డ్ అప్రోచ్‌లో ఏమవుతది అననంటే ఈ వి ఒక డెసిషన్ బౌండరీ అన్నది గీస్తారనమాట. డెసిషన్ బౌండరీ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటది. సో, డెసిషన్ బౌండరీ ఎలా ఉంటుంది అననంటే సో, ఫర్ సపోజ్ ఆహ్, ఒక
ఇప్పుడు మోడల్ ఏం చేస్తుంది అనంటే, ఈ కర్వ్ ఉంటది కదా! ఈ కర్వ్ యొక్క ఈక్వేషన్‌ని స్టోర్ చేసుకుంటదనమాట. సో, ఈ ఈక్వేషన్ స్టోర్ చేసుకున్న తర్వాత అది పాజిటివ్ సైడ్ పడుతుందా? నెగెటివ్ సైడ్ పడుతుందా? అన్నది చెక్ చేస్తది. సో, ఒకవేళ పాజిటివ్ సైడ్ పడింది అననంటే యెస్ అని చెప్పేసి, ఒకవేళ నెగెటివ్ సైడ్ పడింది అని చెప్పేసి వస్తే నో అని చెప్పేసి అన్నట్టు ప్రిడిక్ట్ చేస్తది. ఫర్ సపోజ్ ఒక వేరియబుల్ వచ్చింది. లైక్ సేమ్ ఇంతకు ముందులాగే 8.2 అలాగే 90 అని చెప్పేసి సీజీపీఏ 8.2 ఉండి, ఐక్యూ 90 ఉంటే 90 8.2 అయితే ఇది ఆహ్, లైన్‌కి ఇవతలొచ్చింది కాబట్టి వీడు ప్లేస్ అవ్వడు అని చెప్పేసి చెప్తాము. ఒకవేళ 9.5 అలాగే 120 అయితే ఫర్ సపోజ్ 9.5 ఇక్కడొచ్చిందనుకున్నాం. 120 ఇక్కడొచ్చిందాము. సో, డెసిషన్ బౌండరీకి అవతలొచ్చింది కాబట్టి మనం ఏమంటామంటే ఈడు ప్లేస్ అయిపోతాడు అని చెప్పేసి మనం ప్రిడిక్ట్ చేస్తామనమాట. ఇలా ప్రిడిక్ట్ చేయటం అన్నది జరుగుతది. సో, ఇది ఇక్కడ ఏమవుతుంది అననంటే ఇన్‌స్టెన్స్ బేస్డ్‌లోను ఈ డేటా ఉంటుంది కదా! ఈ ట్రైనింగ్ డేటా అంతా మన ఇన్‌స్టెన్స్ దగ్గర ఉంటదనమాట. మన మోడల్ దగ్గర ఉంటుంది. అదే మోడల్ బేస్డ్ అప్రోచ్‌లో వచ్చేసి ఈ జస్ట్ ఈక్వేషన్ యొక్క వెయిట్స్ ఉంటాయి కదా! ఈ వెయిట్స్ యూజ్ చేసే మన ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో, ఈ ఈక్వేషన్‌ని తయారు చేస్తారనమాట. ఈ లైన్ యొక్క ఈక్వేషన్‌ని తయారు చేస్తారు. సో, ఈ వెయిట్స్‌ని కాలిక్యులేట్ చేసుకొని ఈ మోడల్ దగ్గర పెట్టుకుంటది. మనం ఎప్పుడైనా ఒక ఇన్‌పుట్స్ ఇచ్చినప్పుడు ఆ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేసేసి ఒకవేళ పాజిటివా, నెగెటివా అన్నది ఫైండ్ చేసి దాన్ని బట్టి మనకి అవుట్‌పుట్ అన్నది చెప్తదనమాట. సో, ఇలాగా జరుగుతది. సో, ఈ ఇన్‌స్టెన్స్ బేస్డ్ అప్రోచ్ అన్నవి చాలా తక్కువుంటాయి. లైక్ చాలా తక్కువ. లైక్ అంటే కేస్ నియరెస్ట్ నైబర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో, అదొకటి. అలాగే లోకల్ వెయిట్ లెర్నింగ్ అని చెప్పేసి ఒకటుంటుంది. సో, అది కూడా ఇన్‌స్టెన్స్ బేస్డ్ అప్రోచ్. అలాగే కెర్నల్ అప్రోచ్ అని చెప్పేసి ఇంకోటుంటది. అది కూడా ఇన్‌స్టెన్స్ బేస్డ్ అప్రోచ్. ఏంటి అనంటే ఇవన్నీ మన ట్రైనింగ్ డేటా ఏదైతే ఉందో, ఆ ట్రైనింగ్ డేటా అంతా మోడల్ దగ్గరే పెట్టుకుంటదనమాట. మనం ఎప్పుడైనా ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు ఇన్‌పుట్‌కి దగ్గరలో ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో సో, ఫర్ సపోజ్ నువ్వు కొంతమంది సో, ఇన్‌స్టెన్స్ బేస్డ్ అప్రోచ్ ఎలా ఉంటుంది అననంటే, నువ్వు కనుక ఒక రౌడీ గ్యాంగ్‌తో తిరిగితే నువ్వు కూడా రౌడీవే. నువ్వు చదువుకునే గ్యాంగ్‌తో తిరిగితే నువ్వు చదువుకునేవాడివే అన్నట్టు ఉంటది. అదే మోడల్ బేస్డ్ అప్రోచ్ ఎలా ఉంటుంది అననంటే ఒక ఈక్వేషన్ ఫైండ్ చేసి నువ్వు అటువైపు ఉంటే ఆహ్, అలాంటోడివి, ఇటువైపు ఉంటే ఇలాంటోడివి అన్నట్టు ఉంటుంది. సో, ఆహ్, అదనమాట. ఇంకోటేంటి అననంటే ఈ ఇన్‌స్టెన్స్ సారీ. సో, ఆహ్, ఇన్‌స్టెన్స్ బే ఈ మోడల్ బేస్డ్ అప్రోచ్ ఏదైతే ఉందో దీన్ని ఆహ్, జనరలైజ్ జనరలైజేషన్ అని కూడా అంటారనమాట. జనరలైజేషన్ అని కూడా అంటారు. సో, ఆహ్, డె డెఫినిషన్స్ అయితే చూసేద్దాము డిఫరెన్సెస్. ఈ ఇన్‌స్టెన్స్ బేస్‌కి మోడల్ బేస్‌కి. సో, యూజువల్ కన్వెన్షనల్ మెషిన్ లెర్నింగ్ మోడల్ అంటే మనకి మోడల్ అన్నట్టు. ఇది ఇన్‌స్టెన్స్ బేస్డ్ అంటే ఇన్‌స్టెన్స్ అని మనకు ఆల్రెడీ తెలుసు. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అన్నది చూద్దాం. ప్రిపేర్ ద డేటా ఫర్ మోడల్ ట్రైనింగ్. సో, రెండిట్లికి డేటా అన్నది కావాలి. ఇది మోడల్ ట్రైనింగ్‌కి. ఇన్‌స్టెన్స్ బేస్డ్ అయినా, మోడల్ బేస్డ్ అయినా. సో, 2 సేమ్ రెండిట్లి కేస్‌లో. సో, ఆహ్, ఓకే. మోడల్ బేస్డ్ ఏంటి అనంటే ట్రైన్ మోడల్ ఫ్రమ్ ట్రైనింగ్ డేటా టు ఎస్టిమేట్ మోడల్ పారామీటర్స్. ఆహ్, దట్ ఈస్ డిస్కౌంట్ పారామీటర్స్. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే మోడల్ బేస్‌లోను ఆ ట్రైనింగ్ డేటా తోటి ఫస్ట్ మోడల్ అన్నది ట్రైన్ అవుతదనమాట. సో, ఆ ట్రైన్ అయ్యి
పారామీటర్స్‌ని ఫైండ్ చేస్తది. ఆ పారామీటర్స్ ఎలా ఫైండ్ చేస్తది అన్నది వచ్చే వీడియోలో అయితే నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, స్టే ట్యూన్. అదే ఇన్‌స్టెన్స్ బేస్డ్ అప్రోచ్‌లోను అదేం చేస్తుంది అననంటే అబ్ వచ్చిన డేటాని తన దగ్గరే పెట్టేసుకుంటదనమాట. ప్యాటర్న్ డిస్కవరీ ఏముండదు. ఏ ఏ ఎప్పుడు చేస్తది అననంటే ఇప్పుడు మనం ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు, అది దాని పక్కన చుట్టుపక్కల ఉన్నవి ఏమున్నాయి అన్నది చూసుకొని దాన్ని బట్టి ఔట్‌పుట్ ఇస్తది. సో, అది. స్టోర్ ద మోడల్ ఇన్ సూటబుల్ ఫార్మ్. సో, ఈ మోడల్‌ని లైక్ మనకి పికిల్ ఫార్మాట్‌లో గాని, ఇంకే ఫార్మాట్‌లోనైనా గాని మనము స్టోర్ చేసుకోవచ్చనమాట. సో, అది. ఇన్‌స్టెన్స్ బేస్డ్‌లోనైతే అసలు మోడలే ఉండదు కాబట్టి అసలు గొడవే ఉండదు. నెక్స్ట్ జస్ట్ ట్రైనింగ్ డేటా ఉంటది అంతే ఇన్‌స్టెన్స్ బేస్డ్‌లోను. మోడల్ అన్నది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఇది జనరలైజింగ్ అన్నది ఉంటదనమాట. Generalizes the rules from in form of the model even before scoring instance is seen. సో, ఇక్కడ ఏం చేస్తుంది అననంటే జనరలైజింగ్ అన్నది జరుగుతదంట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టెన్స్ బేస్డ్ వచ్చేసి నో జనరలైజేషన్ బిఫోర్ స్కోరింగ్. సో, ఇప్పుడు వాల్యూ అన్న ఫైండ్ చేయకముందు జనరలైజేషన్ అన్నది జరగదు. ఓన్లీ జనరలైజ్ ఫర్ ఈచ్ స్కోరింగ్ ఇన్‌స్టెన్స్ యాస్ వెన్ సీన్. సో, మనకి ఒక ఇన్‌పుట్ ఇస్తే దాన్ని బట్టి జనరలైజ్ చేసి చెప్తదనమాట. సో, ఆహ్, అందుకనే ఇది తర్వాత చేస్తారు కాబట్టి దీన్ని లేజీ అని కూడా అంటారనమాట. ఓకే. ఆహ్, ప్రిడిక్ట్ ఫర్ అన్‌సీన్ స్కోరింగ్ ఇన్‌స్టెన్స్ యూజింగ్ మోడల్. సో, ఇది ఆహ్, ఇక్కడ ఏం జరుగుతుంది అననంటేని ఈ మోడల్‌లో ఒక ఈక్వేషన్ అన్నది తయారు చేస్తది. సో, ఆ ఈక్వేషన్ తయారు చేసుకొని ఇప్పుడు అన్‌సీన్ డేటాకి ఆహ్, ఏదైనా వాల్యూస్ పాస్ చేస్తేనే దాన్ని బట్టి లైక్ ఆ ఈక్వేషన్ బట్టి స్కోరింగ్ అన్నది ఇస్తదనమాట. సో, అది ఇక్కడ జరుగుతుంది మోడల్ బేస్డ్ అప్రోచ్‌లోను. అదే ఇన్‌స్టెన్స్ బేస్డ్ అప్రోచ్‌లో ఏం జరుగుతుంది? ఇప్పుడు అన్‌సీన్ డేటాని మన ట్రైనింగ్ డేటా బట్టి అర్థం చేసుకొని ప్రిడిక్ట్ చేస్తదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇన్‌స్టెన్స్ బేస్డ్‌లో ఏం జరుగుతుంది అననంటే దాని దగ్గర ట్రైనింగ్ డేటా అన్నది ఉంచుకుంటది. ఉంచుకుంటం వల్ల ఆ ట్రైనింగ్ డేటా బట్టి ప్రిడిక్షన్ అన్నది చేస్తదనమాట. దాని ద ఓకే. సో, ఇక్కడ ఏం చెప్తున్నాడు కెన్ త్రో అవే ఇన్‌పుట్ ట్రైనింగ్ డేటా ఆఫ్టర్ ట్రైనింగ్ మోడల్. సో, ఇక్కడ ఏం చేయొచ్చు అననంటే వన్స్ ట్రైనింగ్ అయిపోయింది ఆల్ పర్ఫెక్ట్ అని అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అననంటే ఈ ట్రైనింగ్ డేటా ఏదైతే ఉందో ఈ ట్రైనింగ్ డేటా అన్నది ఇంక మనకి యూజ్‌లెస్ అనమాట. అది పోయినా ఏం కాదు పడేయొచ్చు. అదే ఇన్‌స్టెన్స్ బేస్డ్ అప్రోచ్‌లో అయితే ఈ ట్రైనింగ్ డేటా తోటే లైక్ ప్రిడిక్షన్ అన్నది జరుగుతది కాబట్టి, మనకి ఇక్కడొచ్చేసి ఈ ట్రైనింగ్ డేటా ఇక్కడొచ్చేసి మనకి ట్రైనింగ్ డేటా అన్నది కావాలన్నమాట. ఆఫ్టర్ ప్రిడిక్ట్ చేసేటప్పుడు కూడా నీడ్ ట్రైనింగ్ డేటా వైల్ ప్రిడిక్టింగ్. ఓకే. ఇంకోటొచ్చేసి రిక్వైర్స్ ఎ నోన్ మోడల్ ఫార్మ్. ఓకే. మే నాట్ హావ్ ఎక్స్‌ప్లిసిట్‌లీ ఎ మోడల్ ఫార్మ్. సో, దీనికి ఒక మోడల్ అల్గోరిథం అన్నది కావాలన్నమాట. స్ కానీ దీనికైతే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి స్టోరింగ్ మోడల్ జనరల్లీ రిక్వైర్స్ లెస్ స్టోరేజ్. ఇది మోడల్ కింద తయారు చేసి స్టోర్ చేయాలి అననంటే అంత స్టోరేజ్ ఏమి అవసరం లేదు. ఎందుకు అననంటే జస్ట్ ఈ కొన్ని వెయిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక డెసిషన్ బౌండరీ అన్నది గీస్తాం కదా! ఇప్పుడు మన డేటాకి డెసిషన్ బౌండరీ అన్నది గీస్తాం కదా! ఈ కర్వ్ యొక్క వెయిట్స్ అన్నది వెయిట్స్ ఏవైతే ఉంటాయో, ఈ వెయిట్స్‌ని మనం స్టోర్ చేసుకుంటే సరిపోతది కాబట్టి, మనకి అంత స్టోరేజ్ ఏం పట్టదనమాట. వెయిట్స్ జస్ట్ 3, 4 వేరియబుల్స్‌కి అంత వెయిట్ ఏమి ఉండదు కదా! అంత వెయిట్ ఏమి ఉండదు.
అదే ట్రైనింగ్ అదే ఇన్‌స్టెన్స్ బేస్డ్ అప్రోచ్‌లో అయితే మొత్తం ట్రైనింగ్ డేటా అంతా స్టోర్ చేసుకున్నాం కాబట్టి, మనకి మొత్తం కావాల్సుంటదనమాట. హ్మ్. చాలా ఎక్కువ వెయిట్ ఉంటది. ఏది దీని మోడల్ యొక్క వెయిట్ చాలా ఎక్కువుంటది. సో, అది. సో, అదనమాట. ఇంకా టైప్స్ ఆఫ్ మెషీన్ లెర్నింగ్ అయితే ఈ ఈ వీడియోతో పూర్తయిపోయినియి. నెక్స్ట్ వీడియోలోను మనము డెవలప్ ఇప్పుడు మెషీన్ లెర్నింగ్ యొక్క డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో అన్నది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. సో, స్టే ట్యూన్డ్. బాయ్.